మరో 12 రోజులు ఓపిక పట్టాల్సిందే ఫలితాలు కోసం. ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే దాని మీద చాలా ఉత్కంఠ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్స్ అగైన్ జగన్ అంటూ ఉంటే కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఆశతో ఉన్న పరిస్థితి. సో చాలా నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ ఫ్యాక్టర్స్ అక్కడ ప్రభావం చూపించబోతూ ఉన్నాయి అనే దాని మీద ఎవ్రీడే మనం అనలైజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలామంది సెఫాలజిస్టులు ఈ నియోజకవర్గంలో వీళ్ళు గెలిచే అవకాశం ఉంది, ఈ అంశాల ప్రభావం చూపించే అవకాశం ఉంది అని చెప్పి అంచనాలు వేస్తున్న పరిస్థితుల్లో ఆత్మసాక్షి కావచ్చు, రైజ్ అవ్వచ్చు, అలాగే పోల్ పల్స్ ఇలా చాలా సర్వేలు వస్తూ ఉన్నాయి. ఆ సర్వేలన్నింటినీ బేస్ చేసుకుని అనలైజ్ చేద్దాం. చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఆయన సెఫాలజిస్ట్. అలాగే అవనిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ పోటీ చేస్తున్న, కృష్ణా జిల్లాలో పోటీ చేస్తున్న ఏకైక నియోజకవర్గం. అవనిగడ్డ నియోజకవర్గంలో వికృతి శ్రీనివాసు, బండి రామకృష్ణ, ఇంకో 3-4 ఎన్ఆర్ఐలు జనసేన పార్టీకి చివరి వరకు వస్తే వాళ్ళందరినీ కాదని చెప్పి మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకుడు, డిప్యూటీ స్పీకర్ గా కూడా గతంలో పనిచేశారు. ఆయన టీడీపీ, మండల బుద్ధప్రసాద్ జనసేన అంటే ఎవరు ఇప్పటికీ నమ్మరు. అంటే టెక్నికల్ గా ఆయన జనసేనే, కానీ ఆయన టీడీపీ నాయకుడు. అటువంటి నాయకుడిని తీసుకొచ్చి ఆ టికెట్ ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటంటే ఖచ్చితంగా గెలిచే వ్యక్తినే మనం పెడుతున్నాం, 100% స్ట్రైక్ రేట్ అని చెప్పి. సో ఎలా ఉండొచ్చు? సింహాద్రి రమేష్ బాబు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే. అవనిగడ్డ జనసేన అడ్డా అయిపోతుంది. ఎందుకంటే డెఫినెట్ గా మండల బుద్ధప్రసాద్ సౌమ్యుడు, మంచి పేరు, సాహిత్యం ఉంది, వాళ్ళ నాన్నగారికి మంచి పేరు ఉన్నది. ఒకవేళ టీడీపీ నుంచి కండవా మార్చుకున్నంత మాత్రాన వ్యక్తికి ఉన్న పేరు పోదు కదండి. పార్టీలో చేరటం అనేది కాదు. ఇక్కడ పొత్తు ధర్మంలో భాగంగా ఇక్కడ జనసేనకి ఎడ్జ్ ఉంది. ఎందుకంటే దీంతో పాటు ఇక్కడ చూసుకుంటే అవనిగడ్డ కాపులు 33% ఉన్నారు. తర్వాత మత్స్యకారులు 13%, మాల 11%, మాదిగ 9%, శెట్టిబలి 9%, కమ్మవారు 6% ఉన్నారు. ఏ విధంగా చూసుకున్నా ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ ఈ కూటమి పొత్తు ధర్మంలో భాగంగా అన్ని విషయాల్లో మండల బుద్ధప్రసాద్ కి కలిసి వచ్చిందన్నమాట. డెఫినెట్ గా ఒకే ఒక సీటు కృష్ణా జిల్లాలో, అది జనసేన. అంటే అక్కడ కూటమి బలంతో పాటు నాయకుడి బలం కూడా, ఎటువంటి ఇది లేదు. ఆయనకున్న ఫాలోయింగ్, ఆయనకున్న మంచి కుటుంబ నేపథ్యం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. సర్వేలు కూడా అదే చెప్తూ ఉన్నాయి. జనసేన పార్టీదే అవనిగడ్డ. మీరు ఏదో అన్నారు కదా, అవనిగడ్డ జనసేన అడ్డ అదే కాబోతోంది ఇప్పుడు వరకు ఉన్న సర్వేల ప్రకారం. ఇది ఓవరాల్ గా కృష్ణా జిల్లాకు సంబంధించిన అనాలిసిస్.